హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు స్టైలిష్ సురాగా వ్లాగ్స్. ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? అందరూ బాగున్నారా? నేను కూడా చాలా బాగున్నాను. మీరందరూ బాగుండాలి అని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజైతే నేను సంక్రాంతి స్పెషల్ ముగ్గు తయారు చేస్తున్నాను. 5 చుక్కలు, 3 సరి చుక్కతో చేస్తున్నాను. చూడండి, ముందు ఫ్లవర్ వేసాను, తర్వాత ఇలా చేస్తూ ఉన్నాను. ఏదో కష్టాలు పడుతున్నాను ఫ్రెండ్స్ ముగ్గు తయారు చేయడం కోసం. సంక్రాంతికి బాగుండాలి, నాది మంచిగా ఉండాలి అనేసి పోటీ పడుతూ వేస్తూ ఉంటాము కదా. లైన్లో అందరు కూడా పోటీ పడుతూ వేస్తూ ఉన్నారు. సో పోటీ పడడం తర్వాత సంగతి, కానీ ముగ్గులు వేస్తూ మన నడుములు చాలా వరకు పోతుంటాయి. సో ఫ్రెండ్స్, అది మీకు తెలిసిందే. కలర్స్ ఎలా చేయాలి, ఎలా నింపాలి, ముగ్గులు ఎలా వేయాలి, దానికి తగ్గట్టు అవుట్లైన్ ఎలా వేయాలి, అసలు దానిలో కలర్స్, ముగ్గులు వేయడం ఒక వంతు, మళ్ళీ దానికి తగ్గట్టు కలర్స్ వేయడం ఒక వంతు ఉంటుంది. సో నేనైతే ఇలా రోజ్ ఫ్లవర్ ముగ్గు వేసాను. చూడండి, రోజ్ ఫ్లవర్స్కే లోపల నేను ఇది ఫుల్ ఫిల్ చేస్తున్నాను. పింక్ కలర్ తీసుకొని చూస్తున్నారు కదా ఎలా ఉంది ఈ పింక్ కలర్. సో ఫ్రెండ్స్, సంక్రాంతిలో మాత్రం మర్చిపోలేని రోజు అన్నమాట. ఎందుకనంటే మనం ముగ్గులతోటే గడిపేస్తూ ఉంటాం సంక్రాంతిని. నేను కూడా అలాగే ఈ ముగ్గుల్లో గడిపేస్తూ ఉన్నాను. మొత్తం పింక్ కలరు రోజ్ ఫ్లవర్స్కి ఫీల్ చేస్తున్నాను. ఇప్పుడైతే ఇలా వేసాను ఫ్రెండ్స్. చూస్తున్నారు కదా ఎలా ఉంది నేను వేసిన ముగ్గు ఎలా ఉంది. మీరు కూడా తయారు చేశారా ముగ్గులు? మీరు తయారు చేస్తే నాతో షేర్ చేసుకోండి. ఇదైతే 5 చుక్కల ముగ్గు. మధ్య చుక్క ఇలా రోజ్ ఫ్లవర్ వేసాను. ప్రస్తుతానికైతే చాలా కష్టపడుతున్నాను ఫ్రెండ్స్. మధ్యలో అయితే వచ్చేసి ఇది గ్రీన్ కలర్ తీసుకున్నాను. అటు ఇటు పింక్ వేసేసి మధ్యలో గ్రీన్ కలర్ తీసుకున్నాను. కంప్లీట్గా ఈ రోజ్ ఫ్లవర్ అయితే కంప్లీట్గా ఫుల్ ఫిల్ అయింది. సో కలర్స్కి తగ్గట్టు మనం సెలెక్ట్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి. కలర్స్ డిజైన్ మొత్తానికి బాగుంటుందా బాగోదా అనేది మనకు తెలిసిపోతుంది. కలర్ ఏదనేది మన ఇష్టం అన్నమాట. ఏమంటారు? ఇంకా ఇందులో కూడా ఈ చిన్న దాంట్లో కూడా నేను ఇలా ఫుల్ఫిల్ చేస్తున్నాను. బ్లూ కలర్ తీసుకొని, స్కై బ్లూ ఫ్రెండ్స్, ఇది స్కై బ్లూకి ఇంకొక కాంబినేషన్ కూడా ఇచ్చాను, ఎల్లో ఇచ్చాను. ఆల్మోస్ట్ వేసుకుంటూ పోతే ఎంత పెద్దగైనా వస్తుంది ఫ్రెండ్స్. ముగ్గుని చేసుకోవాలి అనుకుంటే ఇదే ముగ్గుని ఎంత పెద్దగైనా కూడా వేసుకోవచ్చు. అది మన చేతిలో ఉంటుంది ఎంత పెద్దగా వేసుకోవాలి అనేది. నేనైతే ఇక్కడి వరకే ఎండ్ చేసేసాను, ఎందుకనంటే నాకు ఇంకా ఓపిక లేకుండా పోయింది. ఈ మధ్యలో కూడా ఫుల్ఫిల్ చేస్తున్నాను. ఇది రెడ్ ప్లస్ ఎల్లోతో ఫుల్ఫిల్ చేశాను, బాగుంటుంది కదా అనేసి. ఈ మధ్యలో ఫ్లవర్ దగ్గర అటు ఇటు రెడ్ ఇచ్చాను, మధ్యలో రెడ్ ఇచ్చాను, మళ్ళీ ఇటు ఎల్లో ఇచ్చాను అనమాట. సో నేనైతే ఇలా తయారు చేశాను ఫ్రెండ్స్. బాబా సంక్రాంతి, భోగి, కనుమ సూపర్ అంటే సూపర్గా గడిచిపోయింది ముగ్గులతోటి నాకైతే. సో ఈ మధ్యలో ఫ్లవర్కి అయితే బ్లూ కలర్, డార్క్ బ్లూ కలర్ ఇచ్చాను. సో ఇది వచ్చేసి ఎండింగ్ పార్ట్ ఫ్రెండ్స్. ఎండింగ్ పార్ట్లో ఇలా వేశాను. ఇవి వచ్చేసి సైడ్ డిజైన్స్ ఫ్రెండ్స్. సైడ్ డిజైన్స్ కూడా నేను కొంచెం షోగా తీసుకున్నాను. అంత ఎక్స్పర్ట్ ఏం కాదు ముగ్గులలో, కానీ ఏదో అలా ట్రై చేశాను. ఎలా ఉందో మీరు నాతో షేర్ చేసుకోండి. ఇవైతే మొత్తం సైడ్ డిజైన్స్ ఫ్రెండ్స్. సైడ్ డిజైన్స్ నేను ఎప్పటికప్పుడే వెంటనే క్రియేట్ చేసుకుంటాను. మనసులో అనుకుంటాను, ఇలా వేస్తే బాగుంటుందా, ఇలా వేస్తే బాగుంటుందా. ముగ్గులో డిజైన్నే తీసుకుంటాను. ముగ్గుల్లో ఏదన్నా ఒక డిజైన్ ఉంటే దాన్ని తీసుకొని సైడ్ డిజైన్ వెంటనే వేసేసుకుంటాను ఆలోచించేసి. ఇలా సైడ్ డిజైన్ తీసుకున్నాను. ఈ సైడ్ డిజైన్ కూడా కలర్స్ వేస్తూ ఉన్నాను. రెడ్ తీసుకున్నాను, ఎల్లో తీసుకున్నాను, ఆల్మోస్ట్ దీని అంతటికి కూడా. సో ఇలా అయితే ఫుల్ఫిల్ చేశాను ఫ్రెండ్స్. ఎవరైతే నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నారో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి. స్టైలిష్ సురాగని ఆదరిస్తూ, స్టైలిష్ సురాగా వ్లాగ్స్ని, స్టైలిష్ సురాగా వీడియోస్ని ఆదరిస్తున్నారు. చాలా థ్యాంక్స్ ఫ్రెండ్స్. లైవ్ సెషన్ని, వీడియోస్ని, రీల్స్ని ఆదరిస్తున్నారు మీరు. చాలా అంటే చాలా థ్యాంక్స్ ఫ్రెండ్స్ మీ అందరికీ. సో ఇలా అయితే నేను ముగ్గు సంక్రాంతి డిజైన్ తయారు చేశాను. ఇలా మధ్యలో ఎల్లో కూడా ఇచ్చాను. ఇలా అయిపోయింది ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.